హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫైనల్లీ నేను మొక్కుకున్న మొక్కుల్లో ఇది వచ్చేసి 3rd నంబర్ మొక్కు అనమాట. అంటే నేను చాలా మొక్కులు మొక్కుకున్నా, అంటే పెద్ద పెద్ద మొక్కుల్లో ఇదొక నంబర్ 3. నంబర్ 1 అయితే మా ఇంటి దేవుడు దగ్గర కొప్పు తీసాం, మా పాపకి గుండు చేయించాం. అండ్ సెకండ్ వచ్చేసి సింహాచలంలో గుండు చేయించాను, అలాగే మన సీడీలు ఎక్కుకొని వెళ్ళాను కదా. అండ్ థర్డ్ వచ్చేసి మా ఊరి నుంచి 30 కిలోమీటర్స్ దూరం తరాతారిణి టెంపుల్లో కూడా గుండు చేయించాలని మొక్కుకున్నాను. అండ్ తరాతారిణి వెళ్ళాలంటే ఇక్కడ బయదర్ టెంపుల్కి వెళ్ళాలన్నమాట. దానికంటే ముందు ఇక్కడ భోగం చేసుకొని మనం తరాతారిణికి వెళ్ళాలి. ఈ టెంపుల్లో మేము దీపం పెట్టుకొని తరాతారిణి వెళ్దామని బయలుదేరిపాము. అండ్ ఈ టెంపుల్లో దీపం పెట్టిన తర్వాత ఇక్కడ చెరుకు రసమును మా పాప తాగితానంతే, మా పాప చూపెట్టిందని మా బావ అయితే కొన్నారనమాట. లేదంటే నా కోసం ఎందుకు కొంటారు చెప్పండి. అది ఎప్పుడో లవ్ చేస్తారకి ఏమైనా అడిగితే ఇచ్చేవారు. ఇప్పుడు బేబీ అయిన తర్వాత నేనేం అడిగితే కొనరు, ఓన్లీ బేబీ కోసమేనంట. అండ్ చూసారు కదా, మా పాప తాగిన తర్వాత దానికి మీసాలు వచ్చేసాయి. అండ్ దాని తర్వాత మేము వెళ్తున్నాం అనమాట. రోడ్డు ఇది వచ్చేసి మేము ఇదే తరాతరిని కొండ చూడండి, ఆ కొండపై దేవుడు ఉందన్నమాట. ఆ కొండ మీదకి మేము వెళ్ళాలి. ప్రజెంట్ కింద భోగం చేయాలి అండ్ మీదకైతే మేము వెళ్ళాలి. చూసారు కదా ఎంత గోళీ చూడండి, ఎన్ని బైక్లు. ఇంకా అటు సైడ్ అయితే కార్ అండ్ బస్ పార్కింగ్ ఏరియా చూస్తారు, అక్కడ ఇంకా చాలా జనాలు ఉన్నారు. అండ్ ఫైనలీ ఇక్కడ అనమాట నేను సగం దూరం వరకు వెళ్ళిపోయింది. బాగుంది, మరి ఏం చేద్దాం, సగంలోనే ఉంచేశారు. అక్కడ మా బావ బైక్ పార్కింగ్ చేసుకొని వచ్చిన తర్వాత సగం దూరం నడిచానో లేదో ఈ సాడీ కట్టుకున్నందుకు ఈ పిల్లలతో చాలా బిజర్ అయిపోయాను. మా బావ పట్టుకొని వెళ్ళారనమాట. దాని తర్వాత ఇక్కడే మనం మా పాపకి మొక్కు తీర్చుకోవాలంటే ఇక్కడే మేము లొండ చేయాలన్నమాట. లొండ అంటే అదేంటి ఒడియాలు చెప్పేశాను, గుండు చేయించాలి మా పాపకి. చూసారు కదా, మేము వెళ్తాడికి అంత జనాలు ఏం లేరు, ఎందుకంటే మేము 11:30 ఇలా అయిపోయింది. తెల్లవారుజామున అంటే చాలా జనాలు ఉంతులు, చాలా గోలి కూడా ఉన్నాను. అండ్ ఇక్కడ మా ఊరు వాళ్ళు ఒకళ్ళు ఉంతులు, బట్ ఆ టైమింగ్కి నేను అంటే ఇక్కడ మన తరాతారిణిలో ముసిలైన దాకా అందరూ గుండు అవుతున్నారు కదా. అండ్ దానికి నెక్స్ట్ వచ్చేసి స్నానం చేసిన తర్వాత తనకైతే నేనేంటో నాకు బయట వాళ్ళు ఇచ్చిన డ్రెస్సులు వేయడం నాకు ఇష్టం లేదు. సో మా అమ్మ వాళ్ళు తన ఫస్ట్ బర్త్డేకి ఇచ్చిన ఫ్రాకే తనకైతే వేశాను. అండ్ సింహాచలంలో కూడా సేమ్, అండ్ దసరాకి కూడా సేమ్ మా అమ్మ వాళ్ళు ఇచ్చిన బట్టలే మా పాపకైతే వేస్తున్నాను. అండ్ దాని తర్వాత ఇక్కడ పాపకి గుండు చేయించాం కదా, చందనం పెట్టాలని ఇక్కడికి వచ్చాము. ఇక్కడైతే చందనం పెట్టడానికి తను 20 రూపీస్ తీసుకున్నాడు. అండ్ చందనం అండ్ ఇలాగే నుదుట్లో బొట్టు పెట్టాడనమాట. అండ్ మా పాపకు పెట్టాక నాకు పెట్టే అనేసాను, నాకు పెట్టాడు. మా బావకు పెట్టుకో అంటే మా బావ అన్నాడు, లేదు నాకు చెమట వస్తుంది, అది కారిపోయి మూకమల్లా అవుతుంది అనుకో, తను పెట్టుకోలేదు. అండ్ ఇక్కడ ఒక గొడవ అయిపోయింది మా బావకి, ఇక ఎవరైతే గుండు చేయించాలో వారికి. ఎందుకంటే మేము టికెట్ తీసాం 50 రూపీస్, అలాగే గుండు చేయించిన వాడు 200 అడిగాడు అనమాట. మా బావ అన్నాడు, నేను టికెట్ తీసాను మళ్ళీ నీకు 200 ఇస్తాను, నా ఇష్టం మీద నన్ను సరదాలో నీకు ఇవ్వాలి అని అక్కడ దెబ్బలాడుకున్నారు వాళ్ళిద్దరు. అండ్ మేమైతే 50 రూపీస్ ఇచ్చినా తను తీసుకోలేదు. నేను అన్నాను, సింహాచలంలో 50 రూపీస్ ఇస్తే తీసుకున్నారు, మీరెందుకు తీసుకోలేదు అంటే తను అన్నారు కదా, ఆంధ్రాకి ఒడిశాకి ఒకటి చేస్తే అవుతుందా, ఎందుకని 100 రూపీస్ లాస్ట్ 100 రూపీస్ ఇచ్చేసి అయితే మేము వచ్చేసాం. అండ్ దాని తర్వాత ఒక కేప్ అయితే కొన్నాం, ఆ కేప్ వచ్చేసి 40 రూపీస్ పడింది. దాని తర్వాత చూశారు కదా దేవుడి దగ్గర ఎందరు ఉన్నారు, ఎంత జనాలు చూడండి. అండ్ దేవుడి కోసం భోగం అన్నీ కొనుక్కొని మేమైతే సగం సీడీలు ఎక్కామన్నమాట. సగం సీడీలు ఎక్కిన తర్వాత అక్కడ మేము కొనకొండ పూజ చేయాలి. అది కూడా మేము ఇంటి నుంచి పాలు సామాన్లన్నీ తీసుకొచ్చేసినాము. చూడ పాలు అవి ఏమేమేమేమో ఏంటో దుకాణాలు కొనుక్కొని వచ్చాను, మరి గుర్తులేదు ఇప్పుడు. అండ్ అవన్నీ అక్కడ స్నానం చేసుకొని వాటర్ పట్టినట్లు చేయాలన్నమాట. ఇంటి నుంచి వాటర్ తీసుకెళ్ళలేదు, అక్కడ పైపులు ఉన్నాయి కాబట్టి. అండ్ ఈ పైపులో కలిసి కూడా కావాలి, మేము అన్నీ కొనుక్కున్నాం కదా. ఇక్కడ చూడండి చెట్టు మీద ఇక్కడ కోతులు ఎక్కువ ఉన్నాయండి. ఈ టెంపుల్కి వెళ్తే ఒకసారి అయితే నా హ్యాండ్ బ్యాగ్ పెట్టుకొని వెళ్ళిపోయింది, అప్పటి నుంచి జాగ్రత్త అయిపోయాను.
అండ్ ఇక్కడ కలిసిలో అన్నీ వేసుకొని చేయాలన్నమాట. అండ్ అక్కడ బాంపనోడితో కూడా మేము మాట్లాడడం, పూజ చేయడానికి ఎంత తీసుకొని వెళ్తా అంటే మీ ఇష్టం అన్నాడు. అండ్ మీ మళ్ళీ దొక్క తీసుకోకూడదని అక్కడ జుత్తు కోస్తారు కానీ మీ ఇష్టం అన్నాడు. లాస్ట్కి 200 అడిగాడు. నేనైతే ముందే చెప్పేసాం మా దగ్గర అయితే డబ్బులు లేవండి, మేము గరీబోళ్ళం, 50 రూపీస్ ఇస్తామని. అండ్ పూజ చేసిన తర్వాత కూడా 50 రూపీస్ ఇచ్చాం. మా బావ అయితే అన్ని రెడీ చేస్తున్నారు తెలుసు కదా. అండ్ నేనైతే మా పాపకి ఎత్తుకున్నాను, తను చాలా బిజార్ అయిపోయింది. సో అందుకే వాళ్ళ డాడీ గారికి వెళ్ళడం లేదు, నేనే దానికి ఎత్తుకున్నాను. నా హబ్బస్తో కూడా డీల్. అండ్ మేమైతే ఈ బాంపుడు అంటే పూజ అయితే చాలా బాగా చేశారు. ఇవన్నీ మాయాక మా బావ అయితే చూశారు కదా, మా బావ అంతా దేవుడికి చాలా నమ్ముతాడు. సో అందుకే దాని తర్వాత నేను మా పాప అయితే ఇక్కడ కూర్చున్నాం. మా పాపకి గుండు చేయించగా నిద్ర వచ్చింది, బట్ తను మాత్రం పడుకోలేదు. అండ్ దాని తర్వాత మీదకి వెళ్ళాలి కదా, మీదకి వెళ్ళాలంటే లిఫ్ట్లో అయినా బస్సులో అయినా లేదంటే సీడీలు ఎక్కుకొని వెళ్ళాలి. సీడీలు అయితే నేను ఒకసారి మొక్కుకున్నాను ఎప్పుడంటే, అప్పుడు నేను సీడీలు ఎక్కాను, నాకు పిల్లలు పుడితే మళ్ళీ నేను టెంపుల్కి వస్తానని. అప్పుడు సీడీలు ఎక్కాను కదా, నా వస్తే డిలే అయిపోయింది. అందుకే మళ్ళీ అయితే పిల్లలతో వెళ్ళలేము కదా, లిఫ్ట్లో వెళ్దామని వస్తే లిఫ్ట్లో అయితే 3 hours వెయిటింగ్ అన్నారు. అండ్ వచ్చేసాం. దాని తర్వాత బస్ లైన్కి వచ్చాం. బస్ లైన్లో 1 hourలో అయితే మాకు బస్ టికెట్ దొరికింది. బస్ 1 hourలో అయితే మేము వెళ్ళిపోయాం. సీడీలు ఎక్కువ వెళ్ళలేము కదా. అండ్ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడైతే ఎంత గోళి కదా చెప్పకండి. అంటే మనం ఇప్పుడు బస్సులో అది లైన్ వచ్చేసి అది బాస్లో. అండ్ బాస్లో సీట్ అయితే దొక్కలేదండి, ఎక్కడ దొక్కలేదు. బట్ నేను ఒకళ్ళకి చెప్పాను, నేను అయితే యాక్చువల్లీ ఒకళ్ళు కూర్చున్నారు, సైడ్లో సీట్ ఉంది, బట్ నేను కూర్చోంతానంటే లేదు మా వాళ్ళు వస్తారని ఖర్చు వేసింది. మరి ఏం చెందానంటే నేను పిల్లలతో ఉన్నాను, కొంచెం వదలొచ్చు కదా అంటే, అయినా సరే నేను నన్ను వదలనే అనింది. అయితే ఎందుకులే అని కింద కూర్చోబడిపోయాను. ఏం చేద్దామండి, చాలా టైర్డ్ అయిపోయాను. అండ్ అయినా సరే ఒక 10 minutes జర్నీ కదా అనుకొని వచ్చేసాను. ఫైనల్లీ మీదకైతే వచ్చేసాను. ఇది వచ్చేసి ఋషికుల్య నది అనమాట. దీంట్లో ఎప్పుడు నీళ్ళు ఫుల్ అయిపోతాయి, ఎప్పుడు ఆఫ్ అయిపోతాయి మనకే తెలియదు. అండ్ ఫైనల్లీ మీదకి వచ్చిన తర్వాత హాయ్ అనిపించింది. మెయిన్ ప్రాబ్లం ఇక్కడేనండి, లైన్ అయితే ఇక్కడ చాలా పెద్దగా ఉంది, చుట్టూరు పోలీసులే. అలాగే మా పాప అయితే బస్సులో కూర్చోగానే పడుకోబడిపోయింది. పడుకున్న తర్వాత పిల్లల్ని అయితే మోయలేమండి, ఎందుకంటే చాలా బరువు అయిపోతారు. నేను చూశారు కదా మా తరతరిని జాతరని అక్కడ రాయడం అయినది. చూసారా లోపలికి వచ్చామో లేదో, ఎంత గోహోళీ కదా చెప్పకండి. అండ్ మేము వెళ్ళే టైంకి పూజ దేవుడికి వంట భోగం పడుతుంది. సో తణుకులు కూడా క్లోజ్ చేసేసారు. ఇది వచ్చేసి అప్పుడే ఓపెన్ చేశారు కదా, ఎలా వెళ్తున్నారు చూడండి. మేము కూడా ఇదే ఎంట్రీ గేట్ అనమాట, ఇంకెళ్ళే వెళ్ళాలి. అండ్ ఎలాగో అలాగా క్రాస్ చేసుకొని అయితే వెళ్ళిపోయాం. అక్కడైతే ఎండకి నీళ్ళు పోస్తున్నారు, మనం వెళ్తే మన మీద నీళ్ళు పోస్తున్నారు అనమాట. అండ్ మా బావ అయితే ఇక్కడ అనమాట, మా బావ వీడియో తీయమన్నాను, ఎందుకంటే నేను మా బావకి ఎత్తుకోయినాను. అంటే ఒక్కలే మళ్ళీ ఎత్తుకుంటే విచారం అయిపోతాడని నేను ఎత్తుకున్నాను. మా బావ నేను ఇద్దరం కలిసి ఎత్తుకున్నాం, మరి ఏం చేద్దాం. అండ్ ఇక్కడ లైన్లోనే మేము ఈ మీద లైన్లో ఒక 1 hour పట్టింది మాకు ఈ లైన్ మొత్తం క్రాస్ చేయడానికి. అండ్ ఈ చెట్టు దగ్గర ఎవరికైనా ఏమైనా మొక్కులు ఉంటే ఈ చెట్టు దగ్గర ఇలా కట్టుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ కింద భోగం చేసేసి మీద కూడా ఇక్కడ భోగం చేసుకోవాలి. అంటే కింద చేసిన తర్వాత మీద చేసిన మన ఇష్టం, అది ఎక్కడైనా ఒక దగ్గర చేసుకుంటే అవుతుంది. అండ్ చూసారా లైన్ ఎలా ఉందో, ఇక్కడైతే చెప్పకండి. అండ్ ఫైనలీ ఇది వచ్చేసి దేవుడి దగ్గరికి ఎంట్రీ గేట్. ఫైనలీ వచ్చేసామన్నమాట. ఈసారి లోపల ఫోన్ కెమెరా డోంట్ అలౌ అనమాట. కెమెరాలో మనం అదే అక్కడ కెమెరా ఉంది, ఇది న్యూస్లో కూడా వస్తుంది, బట్ మనం ఫోన్ నుంచి ఫోటో తీస్తే మనకి 500 ఫైన్. అండ్ ఇక్కడ ఈ గోల్కి మా బావ నేనైతే వేరే అయిపోయాం. అండ్ దాని తర్వాత మా దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయిన తర్వాత ఈ వీడియో అండ్ మేమైతే ఫొటోస్ తీసుకున్నాం. దాని తర్వాత మా బావకు సెల్ఫీ తీయంతే వీడియో కూడా తీసేశారు. అండ్ ఫైనల్లీ మా దర్శనం అయితే కంప్లీట్ అయింది. అండ్ ఇంటికి వచ్చేసి 1 hour పడుకోబడిపోయాను, ఎందుకంటే చాలా టైర్డ్ తగిలింది. అండ్ ఇక్కడ అనమాట ఫ్రీ భోజనం అండి, అక్కడ చాలా టేస్టీగా అనిపించింది, మేము తిన్నాం. అండ్ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మా పాప కూడా ఆంకలేసింది, డే మొత్తం కదా తను కూడా భోగం తినేసింది. ఆంకలేసి ఏదైనా తినేయాలి కదా. అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్.